హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 953వ నామం, 3 అక్షరాల నామం శర్మదా. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం శర్మదాయై నమః అని చెప్పుకోవాలి. సుఖశాంతులను ఇచ్చేటువంటి తల్లి అన్నది దీనికి స్థూలార్థం. శర్మద అంటే శర్మముని ఇచ్చేది. శర్మం అంటే ఆనందమని అర్థం. ఇంతకుముందు మనం నామంలో చెప్పుకున్నటువంటి శాశ్వతైశ్వర్యాలో ఉన్నటువంటి నిజమైన శాశ్వతైశ్వర్యం ఏంటంటే అంటే శర్మ, అదాన్ని ఇచ్చేది అమ్మ శర్మద. ఉపాసకులకి నిత్య సుఖరూపమైనటువంటి జ్ఞాన ఆనందాన్ని ఇచ్చేటువంటి తల్లి ఈ శర్మద. సుఖశాంతులను ఇస్తుంది. శం అంటే సుఖం, శాంతి అంటే అది సుఖము శాంతి. ప్రతి జీవికి నిజంగా కావాల్సినటువంటి ఐశ్వర్యం ఈ రెండే. ఏ ఉన్నా లేకపోయినా ఈ రెండు ఉంటే చాలు వాడు ప్రశాంతంగా బతికేస్తాడు. అందుకే ఇవి మాకు కలగజేయి అని చెప్పి మనం దేవతలకి శంనో మిత్రస్య వరుణ శన్నో భవత్యర్జుమా శంస ఇంద్రో బృహస్పతి శంనో విష్ణురుక్రమ. ఈ శాంతి పాఠాన్ని మనం ఎందుకు చెప్పుకుంటామంటే దీని గురించి. ఈ శం ఎవరి దగ్గర అయితే ఉందో వాడు ఎప్పుడూ కూడా సుఖంగాను శాంతిగాను ఉండేటువంటి వాడినే శర్మ అని పిలుస్తారు. ఈ లక్షణాలు ఎక్కువగా ఉన్న వాళ్ళే బ్రాహ్మలు. అందుకే వాళ్ళ పేర్ల చివర కూడా శర్మ అని ఉంటుంది. మనలో ఏ భావం వల్ల మన మనస్సు ఇంద్రియాలు శమింపబడతాయో దాన్ని శం, శర్మ ఇలాంటి పేర్లతో పిలుస్తాం. కాబట్టి శర్మని ప్రసాదించేటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవారు శర్మదా. ఓం ఐం హ్రీం శ్రీం శర్మదాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.